హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ గగన్ టాక్స్. ఇది మండే రోజు తీసిన వీడియో. ఆ రోజైతే ఈవినింగ్ గుడికి వెళ్దామని చెప్పి పనులన్నీ అయితే కానిస్తూ ఉన్నాము. బట్టలు అయితే వాష్ చేసి అవి మొత్తం వాటర్లో జాడించేసి గెంజి పెట్టి అల్లపెట్టి మారబెడదామని మొత్తం కడిగేసి ముగ్గులు అయితే పెట్టాను. ఆ రోజు అయితే పప్పు టమాటా వండి అన్నము వండేసి అప్పడాలు వేయించాను. అప్పడాలతో పాటు చిప్స్ కూడా వేయించాను అనమాట. మరి ఉత్తిపప్పు తినాలని అనిపించదు, ఫ్రై చేద్దాం అనుకున్నాను ఏదో ఒకటి, కానీ ఇంకా టైం సరిపోలేదు. మధ్యాహ్నం అయితే లంచ్ అయిపోయింది. ఈవినింగ్ అయితే అందరం కలిసి గుడికి అయితే వెళ్ళాము. అమ్మ వాళ్ళు ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చారు, మేము వెళ్ళాము. గుడికి వెళ్ళిన తర్వాత ఎవరికాళ్ళు డివైడ్ అయిపోయాము. అక్కడైతే ముందుగా అయితే కాలభైరవ స్వామిని దర్శించుకుందామని చెప్పేసి ముందుగా అక్కడికైతే వెళ్ళాము. ఉచిత దర్శనం దారి వైపు అయితే వెళ్ళాము. ఇక్కడైతే మా తమ్ముడు ముందుగా ప్రసాదాలు అయితే తీసుకుంటూ ఉన్నాడు. దర్శనం అయిపోయాక వచ్చేసరికి ప్రసాదాలు ఉండట్లేదని ఇక్కడైతే అందరూ దీపాలు అయితే పెట్టుకుంటున్నారు కాలభైరవ స్వామి దగ్గర. నేను అక్కడైతే వీడియో తీసి నేను కూడా దీపాలు పెట్టుకుందామని ముందుకైతే వెళ్ళాను. ముందుకంటే గజస్తంభం దగ్గరికి వెళ్దామని చెప్పి ఇక్కడైతే మా తమ్ముడు ఎవరినో సబ్స్క్రైబ్ చేయమని అడుగుతుంటే ఏంటి మొదలు పెట్టేస్తావా అని అడుగుతున్నాడు. నేనైతే 21 దీపాలు పెట్టుకుందాం, పిండి దీపాలు అని చెప్పి మొక్కుకున్నాను. ఆ మొక్క అయితే తీర్చుకుందామని చెప్పి గజస్తంభం దగ్గర దీపం పెట్టేసుకొని నేనైతే ఇక్కడ జిమ్మి చెట్టు దగ్గర పెట్టుకుంటూ ఉన్నాను. అక్కడైతే మా ఆయన నాకు హెల్ప్ చేశారు. ఇంటి దగ్గర నుంచి పిండి కలుపుకొని వచ్చేసి ఇక్కడైతే దీపాలు చేసుకున్నాం నేను మా ఆయనని. ఇక్కడైతే మా హస్బెండ్ ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు. ఆయన కొన్ని వెలిగించి ఇచ్చిన తర్వాత నేనైతే కొన్ని వెలిగిస్తూ ఉన్నాను. మోక్షితని అయితే అక్కడ అమ్మ వాళ్ళు ఉంటే అమ్మ వాళ్ళకి అయితే ఇచ్చాను. దీపాలు వెలిగించడం పూర్తయిపోయింది. ఇక్కడైతే శివయ్య దగ్గర అయితే కొబ్బరికాయ చిప్పలో దీపం పెడదాము, ఆయిల్ దీపం అని చెప్పి అక్కడ దగ్గర నుంచి తీసుకెళ్ళిన నువ్వుల నూనెతో అక్కడైతే కొబ్బరికాయ దాంట్లో ఆయనకి దీపం అయితే పెట్టాను. ఇక్కడైతే ఫైనల్లీ మేము దీపాలు అయితే పెట్టేసి దీపాలకి హారతి అయితే ఇచ్చేసి అక్కడి నుంచి దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాము. ముందుగా శివలింగానికి అయితే దర్శనం చేసుకోవాలి కదా అని చెప్పేసి అక్కడికి వెళ్దాం కదా అని అనుకుంటూ ఉన్నాను. ఇది అయిన వెంటనే అప్పుడు దర్శనానికి వెళ్దాం కదా అని చెప్పేసి అనుకుంటూ ఫస్ట్ శివలింగాన్ని అయితే దర్శించుకుంటున్నాము. అప్పటికే టైం 9 అయిపోయిందండి. అయినా కూడా అలా ఎవరొకరు వస్తూనే ఉన్నారు. కొంచెం ఖాళీగా ఉండడం వల్ల అక్కడైతే ఇప్పుడు కొంచెం ఖాళీ ఉంది. మేమైతే కొబ్బరికాయ కొట్టేసి ఉచిత దర్శనానికి అయితే పైకి వెళ్ళాము. చూసారా పైనుంచి వ్యూ ఎంత బాగుందో. శివలింగం దగ్గర వస్తే అస్సలు ఖాళీ ఉండదు. లాస్ట్ వీక్ అవడం వల్ల ఏంటో దట్ టైం కూడా చాలా ఎక్కువైపోయింది. 9 అయిపోవడం వల్ల కొంచెం ఖాళీగా ఉంది. అందుకనే వీడియో తీయడానికి అయితే కొంచెం నాకు అయ్యింది అక్కడ. లేకపోతే ఇప్పుడు జనాలే కనిపిస్తారు. ఆ ప్లేస్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీకే అర్థమవుతుంది. మేమైతే దర్శనానికి లోపలికి అయితే వచ్చేసాము. లోపల కొంచెం ఖాళీగానే ఉంది ఫ్రీ దర్శనం. ఈ లోపల నేనైతే మా మోక్షిత్ని ఎత్తుకొని వెళ్ళాను. మా మోక్షిత్ నేను తప్పిపోయామన్నమాట. ఆవిడైతే ఏడ్చి ఫైనల్గా నా దగ్గరికి అయితే వచ్చేసాడు. పాపం నాకేమైనా కోపం వచ్చిందనుకోండి, నన్నైతే గట్టిగా గసిరేయడము, ఒక్కొక్కసారి దెబ్బలు కూడా కొట్టేస్తున్నాను. చిన్నపిల్లలకి ఏమీ తెలియదు అనుకోండి, వాళ్ళని కొట్టినా తిట్టినా, కానీ ఏంటో పెద్దోళ్ళం అయ్యి ఉండి మనము పిల్లల మీద కోపం చూపిస్తూ ఉంటాం. అర్థం కాదు ఇలాంటివి ఏంటో. ఇక్కడైతే భీమేశ్వర స్వామిని వీడియో తీద్దామని చెప్పి వీడియో తీయడానికి స్వామివారికి వీడియో తీసాము. అందరం బయటకైతే వచ్చేసాము. తమ్ముడు అమ్మ వాళ్ళు కూడా మళ్ళీ బయట కనిపించారు. అక్కడి నుంచి బయటకు వచ్చి అన్నదాన ప్రసాదానికి వెళ్దామని చెప్పి వెళ్ళాము. అంతే. ఇంక వీడియో బాయ్.